సో వెల్కమ్ టు బిగ్ డిబేట్. మొత్తానికి ఏంటంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నేరస్తుల విషయంలో ప్రభుత్వం చాలా టఫ్ స్టాండ్ తీసుకుంది. కులానికి లేకపోతే ఒత్తిళ్లకు తలగ్గేదే లేదు. నేరస్తుల్ని నేరగాళ్ళుగానే ట్రీట్ చేస్తాం. దానికి ఏదో కులం ఆపాదించో లేకపోతే వెనకాల నుంచి వచ్చే ఉద్యమాలను చూసో భయపడి వెనక్కి తగ్గేదే లేదనే ఒక విషయాన్ని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని నిశ్చితంగా గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే నేరగాళ్ల విషయంలో టఫ్ స్టాండ్. ఆయన ఒక మాట కూడా అన్నారు, వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వైసీపీ గూండాల్లారా అనే మాట వాడాడు. అంటే మనకి జాగ్రత్తగా గుర్తుంటే ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక ఎన్నికలకు ముందు వైజాగ్ జగదాంబ జంక్షన్లో ఆయన చేసిన ప్రసంగంలో రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తా ఉన్నాడు. 2 ఏళ్ళు పట్టుండొచ్చు కాక, బట్ ఆయన నిశ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పడుతున్న తపన, దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మనం హత్య అనలేము, ఎందుకంటే బాడీ దొరకలేదు, అస్థికలు కృష్ణలో కలిపేశారని అంటున్నారు. అవన్నీ కూడా ఏంటంటే అభియోగాల కిందే లెక్క. 29వ తేదీ వరకు, 29వ తేదీ ఒకవేళ పోలీసులకు భయపడి నిజంగానే అతను ఎక్కడైనా పారిపోయి ఉంటే 29వ తారీఖు కోర్టు ముందు హాజరు కావచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అప్పటిదాకా అనుమానమే, సిఏ రోల్ మీద కూడా అనుమానమే. అండ్ వాళ్ళందరూ కూడా నిందితులు, ఇక్కడ ఎవరు దోషులని మనం ప్రకటించడానికి అన్లెస్ అంటే కోర్టు చెప్పేదాకా. సరే, ఏమైతేనే అతను చేసిన క్రైమ్ విషయంలో మాత్రం ప్రభుత్వం టఫ్గానే ఉంది. ఓకే, ఒకవేళ అలాంటిది అదృశ్యం అయిపోయి నిజంగా పోలీసుల చేతిలోనే అతను హతమారి ఉంటే గనక పిలిపించి పరామర్శ చేశారు. అందుకనే చంద్రబాబు, ఎందుకంటే ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు గోల్ చేస్తారేమో అని చెప్పేసి పిలిపించుకుని పరామర్శ చేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు. సిఐ నాగరాజు మీద కేసు నమోదైంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ప్రత్యేకించి నేరస్తులు, కులం, ఈ రెండింటి అంశాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూసి గాదె వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నారు, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారు. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళకు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోదు. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్, క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి అటు కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత. కానీ మీరు రైట్, గాదె వెంకటేశ్వర గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. బహుశా ఈ మధ్య కాలంలో ఇంత నిశ్చితంగా, నిర్భయంగా ఒక రాజకీయ పార్టీ నడుపుకుంటూ ఒక లీడర్ చెప్పిన సందర్భం అయితే నేనైతే చూడలేదు ఈ మధ్యకాలంలో. నిర్భీతిగా, క్యాస్ట్ లేదు, నేరం వేరు, క్యాస్ట్ వేరు, నేరానికి క్యాస్ట్కి కలిపే ప్రయత్నం చేయబాకండి అంటే ఒక సటిల్ ఇండికేషన్ ఆర్ అబ్జర్వేషన్ హీ హాస్ మేడ్ అవుట్ ఆఫ్ హిస్ స్పీచ్ అండి. ప్రభుత్వం నేరగాళ్ల విషయంలో చాలా టఫ్గా ఉంటుంది. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో వదిలేసినట్టుగా మేము క్రిమినల్ గ్యాంగ్స్ను వదిలేసలేదు. వీఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ అ వెరీ టఫ్ వే విత్ దెమ్ అనే మాట అయితే స్పష్టంగా చెప్పారండి. వసంత్ గారు, మీతో అనే ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం, శుభోదయం. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్నటువంటి నాయకులు ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా. మేము ప్రభుత్వం కంటిన్యూస్, ఈ రాజకీయ పార్టీలు లేదా 5 ఏళ్ళకి ఒకసారి గెలిచిన తర్వాత వచ్చి భాగమే. వీళ్ళే ప్రభుత్వం కాదు, నాకు తెలిసినంతవరకు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కాదు. రాజకీయ పార్టీ ఏంటంటే ఆ కంటిన్యూస్ ప్రభుత్వంలో భాగం అయ్యి వీళ్ళు చేస్తారు. రాజకీయంగా మనకు తెలిసిన శాసనసభలు ఉన్నాయి కదా, మనం ఏదో కొన్ని పాలసీలు తీసుకురావడం కోసమే వీళ్ళు తప్పితే వీళ్ళేం గవర్నమెంట్ కాదు, నాకు తెలిసినంతవరకు ప్రజాస్వామ్యం. సో అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటి?
మీకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించండి మమ్మల్ని సక్రమంగా అని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు మనం పరిపాలించాలి కదా, వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏమున్నాయో ఆ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయటమే కదా, అంతకుమించి ఏముండదు, వేరే ఏముండదు కదా నాకు తెలిసినంత వరకు అయితే అది. సో మా ఆలోచన విధానం అదే అనేది స్పష్టంగా మీకు అందరికీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంటుంది. జనసేన పార్టీ స్టాండ్ ఏంటో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటో, రాజకీయ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మనకు అధికారం ఇస్తే ఏం చేయాలనేది ఇవాళ సుస్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ, మన రాష్ట్రంలో కదా పక్కన ఉన్న ఆలోచిస్తున్న వాళ్ళు జనసేన పార్టీ వైపు చూస్తున్న వాళ్ళు కూడా ఇవాళ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఒక పాలకుడు ఆ విధంగా ఉండకుండా ఏ విధంగా ఉండాలి నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. మమ్మల్ని అనేవాళ్ళని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్నారు కదా, ఆ మేధావర్గాన్ని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. పాలకుడు ఆ విధంగా కాకుండా ఏ విధంగా మాట్లాడాలి? ఏదైనా ఒక కులాన్ని కనుక మనం నచ్చితేనో లేదంటే మనం కులంలో పుడితేనో, అరే మీరు వెళ్ళి అడిగిరంటరా నా చంపిరంటరా నేను చూసుకుంటాను అలా ఈజిప్ట్ వే అది ఈజిప్ట్ ప్రజాస్వామ్యం డెమోక్రసీ మనం అదే కోరుకుంటుంది. ఏమని ప్రమాణం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా పదవులు వచ్చినప్పుడు ఏదైనా ఎమ్మెల్యే గానో మంత్రి గానో ఏమని ప్రమాణం చేస్తున్నారు? కులాల మతాలకు అతీతంగా నేను వ్యవహరిస్తానని చేసేది. మరి కులాల మతాలకు అతీతంగా నేను వ్యవహరిస్తాను, ప్రజలందరూ నా వాళ్ళ దృష్టిలో నేను చూస్తానని చెప్పి ప్రమాణం చేసి వచ్చిన తర్వాత ఏమైపోతుంది మరి ఆ ప్రమాణం? మనం చేసిన ప్రమాణం అంటే మనం చేసిన ప్రమాణానికే మనం కట్టుబడకుండా ఉండేటటువంటి వాళ్ళని రాజకీయ నాయకులుగా మనం లెక్కించుకుందామా? వాళ్ళందరూ రాజకీయ నాయకులుగా మనం అందరం అనుకుందామా? సో మేమైతే అది కాదండి, చెప్తున్నాం కదా క్లియర్గా. జనసేన పార్టీలో మేమైతే మేబీ నేను కులంలో పుట్టుండొచ్చు, లేదు మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో కులంలో పుట్టుండొచ్చు అని చెప్పి మా కులాన్ని వెనకేసుకుని రావడానికి అయితే మేము రాజకీయాలకు రాలి. కులం అనేది ఖచ్చితంగా ఉంటది, ఎందుకంటే ఏదో దాంట్లో పుట్టాం కదా, మనకు ఉన్నాయి కదా, కుల వ్యవస్థ కూడా తెచ్చింది కదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నప్పుడు అందరం కూడా ఎక్కడో చోట పుట్టాలి. నేను ఒక చోట పడతాను, మీరు కులంలో పడతారు, జుప్పుడు అన్న కులంలో పెడతాడు, సార్ ఒక కులంలో పెడతారు. దాన్ని మనం ఏం చేస్తాం? పుట్టొచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆ కులాన్ని మనం ఆపాదించుకుంటాం, ఆ మతాన్ని మనం ఆపాదించుకుంటాం, తప్పదు అది. మత విశ్వాసాలు ఉన్నాయి ఈ దేశంలో, కులము ఉంది ఈ దేశంలో, ఏది అబద్ధం కాదు. ఎవడన్నా నేను అతీతుండని చెప్తే అది అబద్ధం. కానీ రాజకీయాల్లోకి వచ్చి మనం అందరూ నా వాళ్ళు అని చెప్పేసి మనం అంటున్నప్పుడు మన భావన ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా పనిచేయాలి, దాన్ని వెనక కూర్చుంటామా? తప్పు చేసి వచ్చినాడు కూడా మన కులపోవడం లేదా మన మతపోవడం కాబట్టి వాడిని రక్షించేద్దాం, వాడికి ఏం కాకూడదు, ఇది కాదు కదా. మేము అదే మాట్లాడుతున్నాం. వాళ్ళ కరెక్ట్ వే అనుకుంటాను నేనైతే. ఖచ్చితంగా మేము చేస్తున్నది జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు నేను ఫీల్ అవుతున్నా. వెంకటేశ్వర గారు ప్రజల కోసమే, ప్రజల కోసము. వెంకటేశ్వర గారు నేను అంటున్నది అదే. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, నేను పర్హాప్స్ చూసిన వాళ్ళల్లో గడిచిన 2.5 decades లో ఇంత నిర్భీతిగా ఇంత నిశ్చితంగా తన మనసులో ఉన్న మాటని బోల్డ్గా చెప్పిన లీడర్ పవన్ కళ్యాణ్ గారే. నేరగాళ్ళని నేను మా కులం కాబట్టి వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు, అండ్ నన్ను కులాల రొచ్చులోకి లాగమాకండి అని కూడా అన్నాడు ఆయన. నన్ను కన్ఫైన్ చేయమాకండి, నేరగాడిగానే చూడండి. అదే సార్, ఇవాళ కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీ కులపాన్ని చంపితే నువ్వు బయట రావు, ఈ కులపాన్ని చంపేదేంటి? మేబీ ఇదేమి కొత్త కాదు కదా మనకి. చంపటాలు, చచ్చిపోవటాలు, లేదంటే గ్రూపులు కాదు నరుక్కోవటాలు, ఇవన్నీ ఉన్నది అనాదిగా ఉన్నాయి కదా సార్. ఇవన్నీ ఆధిపత్య పోరులు అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు, లేదు ఈ క్రిమినలైజేషన్ కొత్తగా వచ్చింది కాదు. కొన్ని సందర్భాల్లో మనమే ఎన్కౌంటర్ చేస్తే పోలీసులని తప్పెట్టగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అది తప్పే కదా, ఎన్కౌంటర్ చేయడం అనేది పెద్ద తప్పు, ప్రజాస్వామ్యంలో లేదు కదా మనకి. కానీ కొన్ని సందర్భాల్లో మనకి నర్మగర్భనంగా మనం తప్పెట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్పారంటే, ధైర్యం అనే దానికంటే కూడా నేనేమంటానంటే, ఈ సోకాల్డ్ బ్యాచ్ అయితే వచ్చేసి మీ కులపాటు చెప్పారు, ఆ కులం కన్నా ఏం జరుగుతుంది, మీరు వాళ్ళకి ఇప్పుడేంటి ఇక్కడ అనేది ఒక స్థానంలో ఉన్న తర్వాత ఒక స్థానంలో ఉన్న వ్యక్తికి కులాలు ఏంటి అంటున్నాను. కుల సంఘాలు చాలా ఉన్నాయి, కుల సంఘాలుగా ఖచ్చితంగా వాళ్ళకి అదే ఉంటుంది. ఇంకా ఆ కులం కోసమే పోరాడుతున్నాము, ఈ కులంలో ఉన్నటువంటి ప్రజల కోసం మేము పోరాడుతున్నాం అన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ కులమే కాబట్టి ఆ కులం గురించి మాట్లాడతారు, అది ఓకే.
వన్స్ అక్కడి నుంచి దాటి కొంచెం ముందుకు వచ్చి రాజకీయ నాయకుడిగా అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత లేదంటే ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత లేదంటే ఒక మంత్రి అయిన తర్వాత మొత్తం కదా ఆ కులానికి కాదు కదా ఈయన మంత్రి, ఆ కులానికి కాదు కదా ఈయన ఎమ్మెల్యే, ఆ కులానికి కాదు కదా ఈయన ఇంకోటి. మరి అప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎట్లా కులం గురించి మాట్లాడతారు? పోనీ ఏమైనా తప్పు చేయకుండా చేస్తే ఓకే, అది ఒకటి. ఇక్కడ తప్పు చేసేదని మనకు కనిపిస్తున్న వ్యక్తిని ఏదైనా చేస్తే జరిగితే దానికి జరగాల్సి జరుగుతుంది. మన చట్టాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు నిన్న జరిగిందే తీసుకుందాం ఇన్సిడెంట్, ఇది పర్టికులర్ మనం దీంట్లోకి వద్దాం. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్కే వద్దాం మనం. ఎస్, తను ఎవరైనా సరే తప్పు పడతారు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు. నేను కానీ మీరు కానీ పక్కన ఉన్న దూపడను కానీ ఎవరైనా సరే తప్ప పోలీసులు చేయకూడదు. అది జరిగింది. కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఇంకా తెలియదు మనకి. స్టిల్ అతను ఉన్నాడా, చచ్చిపోయాడా, ఉన్నాడా, వీళ్ళు చంపేశారా, నిజంగా ఎక్కడైనా బెడ్ బాడీ ఉందా, వీళ్ళు కాల్ చేశారా అనేది మనకి 29 కూడా స్పష్టంగా మనకు రాదు. సో ఇవాళ ఎందుకు క్రైమ్ కట్టారు అని చెప్పేసి చూపడానికి కసేపు అందరూ క్వశ్చన్ వేస్తాను. మీరు ప్రభుత్వం ఉన్నారు, ఎందుకు మీరు క్రైమ్ కట్టారు హిందూ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాల్లో తప్పులు జరుగుతుంటాయి, మనం చూస్తున్నాం. ఇవాళ పోలీసులు కూడా అత్యుత్సాహమే. ఒక నిజంగా చచ్చిపోయినా కానీ చంపేసి కాల్చినా కానీ అదొక ఎంత అత్యుత్సాహమో. ఇది కూడా 29 కాకుండా ఒక కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ మీద మీరు డైరెక్ట్ గా స్ట్రైట్ వెతినట్టు కట్టిందంటే అది కూడా నాకు తెలిసినంత వరకు పరిభాష నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్లో అది కూడా తొందరపాటు చర్య ప్రభుత్వం అని అనుకుంటాను నేను. సో అయిన తర్వాత నువ్వు ఎట్లా చెప్తావు అని కాసేపు అడగొచ్చు. కానీ అప్పుడు దాకా ఆగుదాం, ఏమైందో చూద్దాం. ఖచ్చితంగా వాళ్ళు కనుక చేసింది కనుక ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో మన మీడియాలో మాట్లాడుతున్నాం కానీ జనం మాట్లాడుతున్నాం కానీ నిజమైతే ఖచ్చితంగా వాడు శిక్షార్హుడే. 100% వాడు అనుభవించాల్సిందే, వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, జరగాల్సిందే, వాడు అరెస్ట్ చేయాల్సిందే. ఇంకోటి ఏమైతే ఈ మధ్య కూడా చూసిన తమిళనాడులో ఎప్పుడో కరోనా టైంలో తండ్రి కొడుకుని చంపేస్తే వాళ్ళందరూ కూడా యావజ్జీవ శిక్ష పడినటువంటి సందర్భం చూసాం. ఇక్కడ కూడా పడాల్సిందే. ఎవరూ కూడా వ్యవస్థలను ఎవడూ కూడా తన చేతిలోకి తీసుకోకూడదు. మీద చెప్తుంది వ్యవస్థలు నాశనం అయిపోయి ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా ఏ వ్యవస్థ చూసినా బాగుందని నేనైతే చెప్పను. ఎన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి అవినీతి మయమైపోయి కొట్టుకుంటున్నాయి. ఇక్కడ అవినీతి మయమైపోయి కులాలు, జాడ్యాలు, మతాలు కొట్టుకుంటున్నాయి. అవన్నీ సరిచేద్దామనే మేము జనసేన నుంచి మొదటి నుంచి పోరాడుతున్నాం. మేము వ్యవస్థలను కాపాడదాం, వ్యవస్థలను సరిచేద్దాం, వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఇలాంటి జరగవు. ఇవాళ వ్యవస్థలు పాడైపోయి కదా ఎవడి చేతిలో వాడు తీసుకుంటున్నాడు. ఏ డిపార్ట్మెంట్ చూసినా వాడే కింగ్. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదు, ఏ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటే వెంకటేశ్వర గారు ఆయన వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటమే కాకుండా మీ పార్టీలో కుల రాజకీయాలు చేసే వాళ్ళకి కూడా ఇచ్చాడు గట్టిగా. ఎవరిని ఉపేక్షించను, ఈవెన్ నా పార్టీ వాడైనా సరే ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అన్నాడు ఆయన. అవును జరగదు. నేను అంటుంది ఏంటి, ఇప్పుడు మా పార్టీ కార్యకర్త వేరండి. మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్త ఏదో నా కులం కోసం మాట్లాడుతున్నాడు అదొకటి. కానీ నేనంటే దాటొచ్చాం కదా. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? వైసీపీ వాళ్ళకంటే వైసీపీ నుంచి వాళ్ళ ఆళ్లే కదా వచ్చి మాట్లాడుతుంది. మా అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి మాట్లాడితే ఆదరణ ఈదరణ అంబటి రాంబాబు గారు, అదర్ పేరుని కృష్ణమూర్తి, ఇంకా అక్కడికి వెళ్తాను అవతలకి వెళ్తున్నాను మాకు దక్కిపడి ఉంటారు. లేదా ఇంకో వీళ్ళందరూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టే, వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టే వైసీపీ అనే పదం వాడని చెప్తే మేము ఏదో టోటల్ గా వైసీపీ అనేది కాదు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అనుకోండి. ఎందుకంటే ఒక మాట వస్తే ఏమవుతుందంటే, ఒక మాట మాట్లాడితే మనం మీకు కావాల్సినట్టుగా మీరు తీస్తున్నారు అర్థం, జూపుడని కావాల్సిన జూపుడని తీస్తున్నాడు, పక్కన మా బ్రదరు ఆయన కావాల్సిన చేస్తాను. ఇది కాదు కదా అంటున్నాను. ఒక పదం నోట్లో నుంచి, ఒక లీడర్ నోట్లో నుంచి వస్తే అది దేని గురించి మాట్లాడమనే దాని వరకు కన్ఫైన్ అయితే ఈ గొడవలు ఉండవు అసలు. వాడు ఎవడో చచ్చాడు, చంపాడు, ఇంకోటో అక్కడ ఉన్నది ఏంటో చూస్తే దాన్ని బట్టి మనం మాట్లాడాలి కదా. అంతేగాని వాడు పలానా కులానికి సంబంధించాడు కాబట్టి మొత్తం అది నాకు మొత్తం కులానికి వచ్చేస్తా ఎట్లా అంటుకుంటుంది, మొత్తం మతానికి అంటుకుంటుందా, ఎట్లా మతానికి అంటుకుంటుంది? అవి కాదు కదా. మనం వాటి నుంచి ముందుకు రాండి రా బాబు అని చెప్పి మీరు అన్నట్టుగా నిజంగా అంతకంటే స్పష్టంగా ఒక లీడరు ఎవరు చెప్పరు. ఎస్ కులం వద్దా అంటే కులం వద్దా అన్నా అవును అనుకున్నా అవునే ఎస్ నెల చెప్తారు. ఏదో నిన్నేదో ఎవరో మాట్లాడతారు మీకు అవసరమైనప్పుడు కులం కావాలని. అవసరం అయినప్పుడు కాదు, అవసరం కోసం. రాజకీయ నాయకుడైనా కూడా అవసరం కోసం కనుక వస్తే వాడు దుర్మార్గుడి కింద లెక్కన. ప్రజల కోసం రావాలంటే సొంత అవసరం కోసం వచ్చినాడు ఎప్పుడు కూడా కాదు. మేము ఒకసారి చెప్పాం కులాలు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కులాలు ఈ దేశంలో ఉన్నాయి, మతాలు ఈ దేశంలో ఉన్నాయి కాదని ఎవడు కూడా కొట్టే ఇదేమో. కాకపోతే మా వాడని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకోసం చేయాలా? అది కాదు కదా. మీరు ప్రేమించారు, మీరు ప్రేమించి వచ్చిన తర్వాత ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ గారు, మీరు మాట్లాడే ముందు నిన్న విజయవాడలో కొవ్వొత్తును ర్యాలీ చేశారు నాగరాజు గారికి మద్దతుగా. అండ్ అలాగే చంద్రబాబు గారికి ఒక అప్పీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ కొన్ని ఇమేజెస్ కింద కామెంట్స్ పెడుతూ, అయ్యా మీరు మరో యోగిలాగా మారాలి, నారగాళ్ల విషయంలో టఫ్గా ఉండాలని.
అంటే బుల్డోజర్లు ఏమైనా తీసుకురావాలనేది వాళ్ళ అభిప్రాయం అంటే ఆయన అభిమానులు కానీ ఎవరో సామాజిక కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళేం ఒక పార్టీ వాళ్ళేం కాదండి, మన తెలుగుదేశం నిందేయద్దు దాని మీద అని అది చూస్తున్నారు కదా ఆ పోస్టర్. మీరు యోగిలాగా మరి కాషాయం కూడా వేశారు ఆయనకి, మీరు యోగిలాగా మారాలి, అర్జెంటుగా మీరు నేరగాళ్ల విషయంలో టఫ్ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి అదొకటి. కొవ్వొత్తులు ర్యాలీ తీశారు నాగరాజు గారికి మద్దతుగా. నాగరాజు అమేయ ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఒక ఇన్స్పెక్టర్. అలాంటి వాళ్ళు ఉంటే ఏ మాటకు ఆ మాట కొన్ని నేరాల కంట్రోల్ విషయంలో ఆయన చేసిన కట్టడి చేయటం అనేది మనం అప్రిషియేట్ చేసేది. నేను కేసు టు కేసు మాట్లాడుతున్నాను అండి, అవి వేరు ఇవి వేరు. సాయికృష్ణ కేసు వేరు. సాయికృష్ణ విషయంలో నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంది. 29వ తేదీ ఆయన తిరిగి వస్తాడు. ఆయన పోలీసులు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. అందుకనే ఆయన సిఐ గారిని సస్పెండ్ చేసి మధ్యలో వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించడంతో హత్యాయత్నం కేసు పెట్టారు. అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఆయన సస్పెన్షన్ చేయటం, అనుమానం ఉన్నప్పుడు సస్పెన్షన్ చేయడం, పక్కన పెట్టడం కరెక్టే. కానీ నిరాధారం అది ఏమీ ఎస్టాబ్లిష్ కాకుండా హత్యాయత్నం కేసు ఆమె కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టడం ఏంటి? ఈ అపీస్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అండ్ లీగల్ ఫ్రేమ్లో ఈ కేసుని ఎలా చూస్తున్నారు సీనియర్ న్యాయవాదిగా, హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా మీరు? మా సోదరుడు గాది వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ మన పవన్ కళ్యాణ్ గారు కులాన్ని వదిలేసి బయటకు రమ్మన్నారని చెప్పారు. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, హర్షిస్తున్నాను. కులాన్ని వదిలేయమన్న వ్యక్తి మతాన్ని కూడా వదిలేసి ఆయన బయటకు వస్తే బాగుంటుంది. ఆయన కులంతో మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా నేను పరిపాలన చేస్తాను అని చెప్పే ఆ పెద్ద మనిషి నేను సనాతన్ని, నేను ఒక మతానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఒక మతపరమైన కోణాన్ని తీసుకోవడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్, 29వ తారీఖు తెలుస్తుంది అతను బ్రతుకున్నాడా చనిపోయాడా, అతనికి ఏమైంది ఆ సాయికి అనే ఈ వాదనని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వాస్తవంగా ఒక చిన్న కేసు కనుక, ఈవెన్ బెయిలబుల్ కేసు 41A నోటీస్ ఇవ్వగలిగే కేసు ఏదైనా ఒక చిన్న కేసు నమోదవుతే ఫస్ట్ పోలీసులు చేసే పని ఏంటంటే నిందితుడిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి భయభ్రాంతులుగా గురి చేసి విచారణ చేస్తున్నామని చెప్పి ఒక 4-5 రోజులు 10 రోజులు వేధించి దాని తర్వాత 41A నోటీస్ ఇస్తారు. ఇక్కడ అత్యంత తీవ్రమైన నేరాలు చేశాడు ఆ సిఐ అని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నప్పుడు అతన్ని మీద కేసు కూడా నమోదైంది. ఏ కేసు, ఏ సెక్షన్ల కింద నమోదైంది? అక్రమ నిర్బంధం, ఈ నిర్బంధంలో టార్చర్ చేయటం, మనిషిని చంపేయటం, సాక్ష్యాధారాలు మాయం చేయటం, డెడ్ బాడీ లేకుండా చేయటం, బూడిదిగా మార్చేయటం, ఇవన్నీ ఇటువంటి అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన ఒక వ్యక్తిని సార్ అవన్నీ అభియోగాలే ఏమండి అభియోగాలు ఉన్నప్పుడే నిందితుడిని అరెస్ట్ చేస్తున్నారా చేయట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఉన్నాయన్నా తీసుకెళ్లి 16 నెలలు జైల్లో పెట్టారుగా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అభియోగాలే, ఆయన 52 రోజులు జైల్లో పెట్టారు కదా. అభియోగాలు ఉన్నా అంటే అభియోగాలు మొత్తం తేలి చేసిన తర్వాత, ఈయనకు శిక్ష చేసిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారా? అభియోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. ఈ అరెస్ట్ చేయకుండా ఆయన అలానే ఉంచారు అంటే ప్రజల్లో ఎలాంటి భావన ఉందంటే బాధితుడు కాపు కులస్తుడు, ఈ సిఐ కూడా కాపు కులస్తుడు కాబట్టి వీళ్ళని కావాలని ప్రొటెక్ట్ చేస్తున్నారనే భావన కనపడుతుంది. ఒక సామాన్యంగా ఒక వ్యక్తి నిందితుడిగా ఒక చిన్న కేసులో ఉంటేనే అతన్ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మీరు తర్వాత మా సోదరుడు వెంకటేశ్వరరావు గారు సమాధానం చెప్పాలి. ఇది ఒక విషయం. ఇంకా రెండో విషయం వచ్చి ఈ కొవ్వొత్తుల ర్యాలీలు, ఈ తర్వాత ఫేస్బుక్ లో ఇవన్నీ సోషల్ మీడియాలో ఈ సిఐ నాగరాజుకి సపోర్టింగ్ గా వస్తున్నాయని ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు వీటి వెనుక పేమెంట్లు పెట్టి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు వెనక ఉండి ఎవరు చేయిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఈ స్పెషల్ గా వాళ్ళ పొద్దున్న పేపర్ చూసా, ఒక సిట్ వేశారంట. ఆ సిట్ వాళ్ళు వీళ్ళని కూడా పిలిపించి వీళ్ళని కూడా పరిశోధన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ లాకప్ డెత్లు, ఈ ఎన్కౌంటర్లలో కంటి తుడుపు చర్యలాగా సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే నిందితుడైన అధికారికి సంబంధించిన పై అధికారులే, పోలీస్ అధికారులే మళ్ళీ ఒక కమిటీని సిట్ అనో స్టాండ్ అనో ఏదో ఒక కమిటీని వేసి మసిపూసి మారేడుగా చేసి చిట్ట చివరికి ఏం చేస్తారంటే వీళ్ళే ఒక
రిపోర్ట్ ఇచ్చేస్తారు. అబ్బాయి మా పోలీస్ అధికారి ఏం చేయలేదు, ఆ నిందితుడే తనంతట తానే పోలీస్ స్టేషన్కి వచ్చాడు, తనంతట తానే తన్నుకున్నాడు, తనే చచ్చిపోయాడు, తనే చచ్చిపోయి శవం నడుచుకుంటూ వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళింది, అక్కడి నుంచి నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళి తనే బూడిదైపోయాడని చెప్పేసి ఇలాంటి ఇస్తారు. కాబట్టి ఈ సిట్టులు స్టాండుల్ని మేము ముస్లిం లీగ్ పార్టీగా మేము ఒప్పుకోము. ఏదైనా ఉంటే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా ఈ ఒక కమిటీని వేసి నిష్పక్షపాతంగా, సిట్టింగ్ న్యాయమూర్తి అయితేనే కనుక నిష్పక్షపాతంగా పరిశోధన దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అది వేయమని చెప్పేసి మేము ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయంలో చూసుకునేటట్టయితే కనుక 1949 రాజ్యాంగ సభలో పండిత్ ఠాకూర్ భార్గవ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తిని కనుక పోలీసులు పట్టుకుంటే ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉంటే కనుక ఆ వ్యక్తి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి, తాను ఏకాకి అయిపోతాడు. ఈ రాజ్యము మొత్తం కూడా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ వ్యక్తి అత్యంత భయభ్రాంతుడై ఉంటాడు, అతనికి సపోర్ట్ గా ఎవరు ఉండరు. కాబట్టి ఈ అరెస్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి 1949లోనే ఈ భార్గవ్ గారు చెప్పిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగము, చట్టము ఎలా చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక నేరం జరిగినప్పుడు ఏం చేయాలని స్పష్టంగా నిర్దేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని వీళ్ళు మార్కాపురం దాకా వెళ్ళి అరెస్ట్ చేసి, అరెస్ట్ కూడా కాదండి, అక్రమంగా నిర్బంధించి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచే నేరం బిగినైంది. అసలు అక్రమ నిర్బంధం ఎలా చేస్తారు? వీళ్ళు ఏ హక్కుతో ఒక వ్యక్తి అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు? మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతి తీవ్రంగా అతన్ని హింసించారు. హింసించి అతన్ని చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్లి బస్ స్టాండ్ లో పడేసి మళ్ళీ వీళ్ళే ఒక లెటర్ ని మున్సిపాలిటీకి ఇచ్చి ఒక అనాథ శవం ఉందని చెప్పి వీళ్ళే వెళ్ళి మళ్ళీ దాన్ని తగలబెట్టేశారు. ఇది అత్యంత తీవ్రంగా ఖండించదగిన విషయం. ఇందులో సిఐని ఒక్కతన్నే నిందితుడిగా చేర్చారు. సిఐ ఒక్కతనే కాదండి నిందితుడు, ఇతనితో పాటు ఈ మార్కాపురం దాకా వెళ్ళి ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవరెవరు మొత్తం డ్యూటీస్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళందరినీ కూడా విచారిస్తే కనుక అంటే ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ ఒకటి ఉంది సార్. అంటే లీగల్ ఫ్రేమ్ లో మీరే చెప్పగలరు, మీరు వెంకటేశ్వర గారు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ చేర్చాలంటే ఆ రోజు ఎవరో కూర్చుంటాడు, పాప రైటర్ కూర్చుంటాడు, ఆయనకు సంబంధం ఉండదు, ఆయన వెళ్ళడు, ఆయన కూడా చేస్తే ఇప్పుడు ఆయన రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇది నాకు సంబంధం లేదని వస్తారు కదా బయటకు ఆయన. అదే ఇప్పుడు అలా సంబంధం లేని వాళ్ళని చేరిస్తే ఆ రోజు స్టేషన్ లో కూర్చుని ఉంటాడు రైటర్, ఆయన్ని కూడా చేరిస్తే ఆయన నిజం చెప్తాడు, బాబు నాకు సంబంధం లేదు, నేను కాదు చేసింది, ఫలానా ఫలానా వాళ్ళు చేశారు, ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి నాకు సంబంధం లేదు, నన్ను వదిలేయండి, ఆయన నిజం చెప్తాడు. కాబట్టి ఆ రోజు అసలు ఈ అక్రమ నిర్బంధం తీసుకున్న దగ్గర నుంచి ఈ బూడిద చేసేదాకా ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు నాగరాజు అని ఆయన పెద్ద సిఐ, ఆయన పవర్ఫుల్ సిఐ, రౌడీజాన్ని అణిచేశాడు. కరెక్ట్, అది నీ పనయ్యా. నువ్వు రౌడీజాన్ని కానీ గంజాయిని కానీ బ్లేడ్ బ్యాచ్ ని కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది, నువ్వు చెయ్యి. విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్, ఐపీసీ వీటి పరిధిలో నువ్వు చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆయన చాలా ఆరోగెంట్. ఈవెన్ పిటిషనర్స్ ఎవరైనా వెళ్ళినా, పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు వెళ్ళినా సరే చాలా దురుసుగా ఒక నియంతలాగా, ఒక అహంకారిలాగా మాట్లాడాడని చెప్పేసి నేను విజయవాడ అడ్వకేట్స్ ని ఫోన్ చేశాడు అంటే నాకు వచ్చిన సమాచారం. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, నువ్వు ఏదో కొంతమంది రౌడీల్ని కొంతమందిని ఎవరిని అంచివేశాడు కాబట్టి ఈయన హత్య చేసిన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసినా సమర్థించాలి అనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులుగా ఆయన ఉన్నాడు, ఆయన గతంలో ఏం చేశాడు, 19 మందిని ఆయన ఎన్కౌంటర్ చేశాడు. 19 మందిలో 16 ఎన్కౌంటర్లు అవి వాస్తవం కాదు అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది. ఆ కేసుల్ని కూడా మా గుంటూరుకి సంబంధించిన భువనగిరి చంద్రశేఖర్ గారు, ఆయన అతి గొప్ప న్యాయవాది, ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన పోరాడి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన దారుణం చేశాడని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు.
16 మందిని చంపేశాడు. మరి ఆయన చర్య తీసుకోవాలి కదా, తీసుకోకుండా గవర్నమెంట్ వదిలేసింది. అంతెందుకు, ఇప్పుడు నత్వాని ఉంది, ఈ కాదంబరి నత్వాని విషయంలో ఆయన ఏం చేశాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. నేను మన ప్రభాకర్ గారి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న మీరు ఏ విధంగా అయితే కృష్ణలంకి వెళ్ళి సాయి కుటుంబ సభ్యులు ఎలా మీరు పరామర్శించారో, కాదంబరి నత్వానిని కూడా మీరు పిలిపించి మీరు పరామర్శించండి, అమ్మ నీ విషయంలో ఇలా జరగటం రాదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ గతంలో కనుక చూస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితం అదే విజయవాడలో 2 ఎన్కౌంటర్స్ జరిగాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే ఈ సిట్ స్టాండ్ ఏదో కమిటీలు వేస్తే ఈ సిట్ స్టాండ్ కమిటీలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయి పోలీస్ అధికారులకి. పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇస్తే అది చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదిగోండి నేను తీసుకొచ్చా జడ్జిమెంట్ ఆగస్టు 7, 2024 జడ్జిమెంట్ ఇస్తూ ఈ సిట్ స్టాండ్లు ఇవన్నీ కుదరవు, వీటిని నమ్మడానికి వీల్లేదు, ఇది నేరం చేశారా లేదా అనేది కేవలం కోర్టు మాత్రమే తెలుస్తుంది, ఆ కోర్టులోనే తేల్చాలి అని చెప్పి మొత్తం ఈ విషయం మొత్తాన్ని కూడా మళ్ళీ కింద కోర్టుకి ట్రయల్ కోర్టుకి రిమాండ్ చేసిన విషయం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రభుత్వంలో ఉన్నామనో లేకుంటే మన కులానికి సంబంధించిననో లేదా మెహర్బానీ కోసమో పోలీస్ అధికారులని వీళ్ళని సమర్థించడం మంచిది కాదు. ఈ రోజు ఎవరో ఒక వ్యక్తికి జరిగింది, రేపు పొద్దున్న మనం దీన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయకపోతే ప్రతి ఒక్కడికి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మనకు రాజ్యాంగం మనం ఎందుకు రాసుకుంటాం, మనం చట్టాలను ఎందుకు తయారు చేస్తున్నాం, రాజ్యాంగాన్ని చట్టాన్ని మనం రాసుకున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. నేరస్తులు పెరిగిపోతున్నారు, నేరస్తులు ఎందుకు పెరిగిపోతున్నారు, నేరస్తులు పెరిగిపోతున్నారంటే వీరు నియంత్రణ చేయలేకపోతున్నారు, వీరు నియంత్రణ చేయండి. గతంలో నేను చూశాను బషీర్ గారు, ఇప్పుడు ఆయన చేసింది నియంత్రణ చేసే క్రమంలోనే ఆయనకు వస్తున్న అపారమైన మద్దతుని మీరు చూసి మీరు ఈర్ష్యపడుతున్నారు. అపారమైన మద్దతు అని మీరు భావిస్తున్నారు, అది వాస్తవంగా అపారమైన మద్దతు కాదు. మరి ఈ రోజు వచ్చారు సార్, ఇప్పుడు నేను అక్కడ లేను, జనాలు వచ్చారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు, వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆ జనం మనం అంటే వాస్తవంగా చూద్దాం సార్. బషీర్ గారు చూడండి, అక్కడ ఈ రోజు ఎంతో ప్రజాదరణలో ఉన్న జగన్ రెడ్డి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్లకు వచ్చే వాళ్ళకి డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిల్స్ ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక సిఐకి సపోర్ట్ గా స్వచ్ఛందంగా 5 పైసలు కూడా తీసుకోకుండా వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, వంకాయ ర్యాలీలు చేస్తున్నారంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు లేరు. ఇవన్నీ ఏంటంటే పెయిటే. అసలు నా సింపుల్ క్వశ్చన్, పోలీస్ వ్యవస్థ కనుక బయాస్డ్ గా లేకుండా ఉన్నట్టయితే సిఐ మీద కేసు నమోదు ఒక అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదవుతే అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన స్నేహితుడైన ఒక కానిస్టేబుల్ ఉన్నాడంట, సింగినగర్కి సంబంధించిన కానిస్టేబుల్ ఉంటే ఆయన సొంత ఇంట్లో నుంచి అక్కడికి మారాడంట. చాలా మంది సిఐలు, పోలీస్ అధికారులు వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించి వచ్చారంట. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏంటి రేపు షిఫ్ట్ కూడా మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ విషయం తెలియని వాళ్ళు ఇవాళ వెళ్ళి సింగనగర్ వెళ్ళి ఆయన పరామర్శించడానికి అవకాశం కల్పించేట్టుంది. మీరు ఆ రహస్యం బయట పెట్టేశారు. రహస్యం బయట పెట్టడం కాదు, ఇది రహస్యంగా జరుగుతుంది. కాబట్టి సిట్టులు, స్టాండ్లు వీటిని మేము ఒప్పుకోం. మీకు నిజమైన అంకిత భావం, చిత్తశుద్ధి కనుక ఉంటే ఒక న్యాయమూర్తిని వేయండి, సిట్టింగ్ న్యాయమూర్తిని వేసి. ఒకసారి జూపూడి ప్రభాకర్ గారి దగ్గరకు వద్దాం. ఎందుకంటే ప్రభాకర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నాయకుడు వెళ్ళి పరామర్శించారు, ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిపించుకున్న పరామర్శించారు, 2 పరామర్శలే. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఈ 2 చూసి మీ దగ్గరకు వద్దాం. ఒకసారి వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ మై పార్టీ మెన్ ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేదు.